పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో పార్వతమ్మ అలాగే శివయ్య అనే దంపతులు ఉండేవారు. అదే ఊర్లో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి దంపతులకి మల్లయ్య అనే కొడుకు ఉండేవాడు. అతను చాలా మందబుద్ధి కలవాడు. అతనికి చాలా భయం, చాలా పిరికితనంతో జీవించేవాడు. ఏం మాట్లాడాలన్నా తడబడుతూ ఉండేవాడు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ మల్లయ్యను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. రేయ్ మల్లయ్య, పొలానికి వెళ్ళి మందు కొట్టమని చెప్పాను కదా, వెళ్ళు, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. అమ్మో, పొలానికి మందు కొట్టాలా? అంత బరువు నేను మోయగలనా? నేను సరిగ్గా మందు కొట్టగలనా? సరిగ్గా పని చేయపోతే మా అమ్మ తిట్టుద్దు ఏమో, ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అంటూ తనలో తాను భయపడుతూ ఏ పని చేసేవాడు కాదు. చాలా రోజుల నుంచి మల్లయ్యని చూస్తూ శివయ్య అలాగే పార్వతమ్మలు ఆందోళన పడుతూ ఉండేవారు. మందు కొట్టడానికి ఆ మందు తీసుకుని దారిలో వెళ్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు మల్లయ్య. ఈ పని చేసి అందరి ముందు నవ్వులు పాలవడం ఎందుకు? ఈ మందుని పడేద్దాం అని అనుకుని ఆ మందుని కాలువలో పారబోసి ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను మందు తీసుకెళ్తుంటే రాయి తగిలి కింద పడ్డాను, మందంతా కింద పడిపోయింది అని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. మల్లయ్య అబద్ధం చెప్తున్నాడని వాళ్ళమ్మకి అర్థమైంది. కాని ఏం చేయలేక మౌనంగా ఉండిపోయింది. శివయ్యని పిలిచి విషయం చెప్పమని, మందు కొట్టమని చెప్పింది. శివయ్య వెళ్లి మందు కొట్టి వచ్చేటప్పుడు కాలువలో మల్లయ్య పారబోసిన మందు చూసి విషయాన్ని గ్రహించాడు. తర్వాత వచ్చి ఈ విషయాన్ని పార్వతమ్మకి చెప్పాడు. కుర్రెళ్ళండి, వాడే తెలుసుకుంటాడు. అది కాదే, నాకెందుకో అనుమానంగా ఉంది. మన అబ్బాయికి బుద్ధి సరిగ్గా లేదా? మందబుద్ధుందా? ఊర్లో అందరూ మన అబ్బాయి గురించి ఇట్టాగే అనుకుంటున్నారు. అలా అనకండి, వయసు పెరిగే కొద్దీ వాడే తెలుసుకుంటాడు. వాడి వయసు వాళ్ళందరూ తెలివిగా వ్యవహరిస్తా ఊర్లో హుందాగా ఉన్నారు. వీడి గురించి తలుచుకుంటేనే మనసంత భయంగా ఉంది. ఇది ఇలాగే ఉంటే ఈడికి పిల్లని ఎవ్వరూ ఇవ్వరు. మనసంత భయంగా ఉంది అంటూ భార్యాభర్తలిద్దరూ మల్లయ్య గురించి భయపడుతూ ఉండేవారు. మల్లయ్య మాత్రం ఊర్లో తిరుగుతుంటే నలుగురిలో మాట్లాడాలన్నా, తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా చాలా భయపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊర్లో ఉన్న గుడికి రాఘవేంద్ర అనే స్వామీజీ వచ్చారు. ఊర్లో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఊరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా రాఘవేంద్ర స్వామీజీ దగ్గరికి వచ్చేవారు. ఆ మాట ఈ నోట ఆ నోట ద్వారా శివయ్య మరియు పార్వతమ్మ దంపతులకి తెలిసింది. ఏవండి, ఎవరో స్వామీజీ వచ్చారు, మన అబ్బాయిని అక్కడికి తీసుకుని వెళ్దామండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆయన గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. మన అబ్బాయి మారిపోయి చేతికి అందొస్తే అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుని వారిద్దరూ తమ కొడుకైన మల్లయ్యను వెంట పెట్టుకుని స్వామీజీ దగ్గరకు వెళ్లారు. స్వామీజీకి నమస్కరించి తమ బాధంతా చెప్పుకున్నారు. స్వామీజీ పరిశీలనగా మల్లయ్య వైపు చూశాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకంతా మంచే జరుగుతుంది. అబ్బాయిని ఇక్కడ వదిలిపెట్టి మీరింటికి వెళ్ళండి. సాయంత్రం మీ అబ్బాయిని పంపిస్తాను అని చెప్పి తల్లిదండ్రులని పంపించాడు. మల్లయ్యని ఆ స్వామీజీ పరీక్షగా చూసి కొన్ని విషయాలు గమనించాడు. మల్లయ్య, భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారి సందేహాల్ని తీర్చి మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఎదురు చూస్తావా? సరే స్వామీజీ, మీకోసం ఎదురు చూస్తా ఉంటాను అని చెప్పి అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత మల్లయ్య అక్కడే కూర్చుని ఉండగా మిగతా భక్తుల సందేహాలు తీరుస్తూ కాలక్షేపం చేశాడు. మల్లయ్యకి ఏమీ అర్థం కాలేదు. ఎంతసేపటికి స్వామీజీ రాకపోవడంతో మల్లయ్యకి చాలా విసుగొచ్చింది. కాని విసుగొస్తున్నా సరే భరిస్తూ అక్కడే కూర్చుని బాగా విన్నాడు. మధ్యాహ్నం తర్వాత స్వామీజీ మల్లయ్య దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ రాగానే మల్లయ్య లేచి నిలబడి నమస్కరించాడు. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు. మల్లయ్యతో బాగా మాట్లాడి చాలా మచ్చిక చేసుకున్నాడు. మల్లయ్యకి ఏమంటే ఇష్టం, ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏమంటే భయం అని ఒక స్నేహితుల్లాగా అడిగి మల్లయ్యని మంచి చేసుకున్నాడు. అలా గుడంతా తిరిగొద్దాం రానాయనా అని మల్లయ్య భుజం మీద చెయ్యేసి గుళ్ళో తిరగడం మొదలుపెట్టారు. అలాగే మల్లయ్యలో తెలియని భయమేదో ఉందని స్వామీజీ గ్రహించారు. అలా గుడి మొత్తం తిరుగుతూ ఒక ఏనుగు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ ఏనుగు నడుస్తుంటే మిగతా ఊరి వాళ్లందరూ భయపడి పక్కకి తప్పుకుంటున్నారు.
ఆ ఏనుగలా నడుస్తుంటే అందరూ ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఎందుకేంటి స్వామీజీ, ఆ ఏనుగు బలవంతమైందిగా, అది తొక్కితే ఇంకేమనుందా అని చాలా భయపడుతూ చెప్పాడు. ఆ స్వామీజీ చిన్నగా నవ్వి, "హా, అయితే అలా ఊర్లోకి వెళ్దాం పదా" అని చెప్పి మల్లయ్యని తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో జంతువులని ఆడించే విన్యాసశాలకి తీసుకుని వెళ్ళాడు. ఆ విషయం మల్లయ్యకేమీ అర్థం కాలేదు. అక్కడ జరిగే జంతు విన్యాసాలని మల్లయ్య ఆసక్తిగా చూస్తున్నాడు. అక్కడ మావటివాడు ఏనుగుని చిన్న గరిటతో బెదిరిస్తున్నాడు. హే ఏనుగు, ఇదిగో ఇక్కడ్నుంచి ఇక్కడికి దూకు, లేదంటే చంపేస్తాను, కొట్టమంటావా అని చిన్న గరిట చూపించిన చీపురు పుల్ల చూసిన ఏనుగు భయపడ్డం ఇద్దరూ చూశారు. చాలాసేపు జంతు విన్యాసాల తర్వాత స్వామీజీ మరియు మల్లయ్య ఒక రచ్చబండ మీద కూర్చున్నారు. మల్లయ్య, ఈ 2 సంఘటనలు చూశావు కదా. ఒకచోట ఏనుగును చూసి పెద్ద పెద్ద బలవంతులు కూడా పక్కకి తప్పుకున్నారు. ఇంకో పక్క ఒక బక్కపలచటి మనిషి చిన్న గరిటితో చీపురు పుల్లతో ఏనుగుని బెదిరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అనగానే మల్లయ్యకు ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేశాడు. స్వామీజీ చిన్నగా నవ్వి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఏనుగుని ఆహారం పెట్టకుండా హింసించి తన బలాన్ని కూడా మరిచిపోయేలా చేసి చిన్న గరిటెతో బెదిరించాడు. ఏనుగు కూడా భయపడ్డం మొదలుపెట్టింది. నీ బలం నువ్వు మరచిపోతే చీమ కూడా నిన్ను బెదిరిస్తుంది. నీలో ఉన్న భయం పెరిగిపోతే గాలి పీల్చాలన్నా భయపడతావు. అంతెందుకు, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా గుళ్ళో చూసావుగా, ఎంతమంది పెద్దవాళ్ళు బలవంతులు నా దగ్గరికొచ్చి వాళ్ళ బలహీనతలు, వాళ్ళ భయాలు, వాళ్ళ సందేహాలు అన్నీ నాకు చెప్పారు. అంటే బలహీనత, భయం లేనివాడు ఈ భూమి మీద లేడు అనే కదా. అనగానే మల్లయ్య ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. బలహీనతలు, భయాలు అందరికీ ఉంటాయి. కాబట్టి బలహీనతల్ని చూసి బాధపడకుండా నీలో ఉన్న అభిప్రాయం ధైర్యంగా చెప్పు. పని చేయటానికి నీ శరీరాన్ని సిద్ధం చేయి. నువ్వు చేయగలవని ముందు నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మటం మొదలు పెడితే ప్రపంచం అంతా నిన్ను నమ్ముతుంది. ఈ ప్రపంచానికి 2 పద్ధతులు నాయనా. నువ్వు ధైర్యంగా నిలబడితే ప్రపంచం మొత్తం భయపడుతుంది. నువ్వు భయపడ్డం మొదలు పెడితే చిగురించిన ఆకు కూడా నీకు కత్తిలాగా కనబడుతుంది అని స్వామీజీ ఉన్న విషయాన్ని మల్లయ్యకి ముక్కుసూటిగా చెప్పాడు. దాంతో మల్లయ్యకి లోకం తీరంతా అర్థమైంది. స్వామీజీ, నాకు విషయం అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేనిక నుంచి ధైర్యంగా ఉంటాను స్వామీజీ అంటూ స్వామీజీ కాళ్ళకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు. ఇక అప్పట్నుంచి తన బలహీనతల్ని అధిగమిస్తూ ధైర్యంగా బ్రతకడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేయడం కూడా మొదలుపెట్టాడు మల్లయ్య. అతనిలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. తనకి నచ్చిన పనిని ధైర్యంగా చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఊర్లో వాళ్ళందరూ కూడా మల్లయ్యని గౌరవించడం మొదలుపెట్టారు. మంచి లక్షణమైన అమ్మాయిని చూసి మల్లయ్యకిచ్చి పెళ్లి చేశారు. కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూసిన శివయ్య పార్వతమ్మ దంపతులు చాలా సంతోషపడ్డారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. బృందావనం అనే గ్రామంలో సీనయ్య అనే వ్యక్తి మేకలు కాసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అతనికి పొద్దున లేచింది మొదలు తన మేకలని అడవికి తీసుకుని వెళ్లి మళ్లీ సాయంత్రానికి ఇంటికి తీసుకుని రావడం, ఇదే అతని రోజువారీ దినచర్య. ఒకరోజు సీనయ్య దగ్గరికి గిరీశం అనే అతను వచ్చాడు. గిరీశం సీనయ్య మేకలను చూసి, ఏంటి సీనయ్య, ఎట్టా ఉన్నావు? నేను బాగున్నాను గిరీశం. ఏంటి నువ్వొచ్చావు? చాలా రోజుల తర్వాత ఊళ్ళో కనిపిస్తున్నావు. ఏంటి విషయం? ఏమి లేదు సీనయ్య, నేను పట్టణంలో వ్యాపారం చేస్తున్నానని తెలుసుగా. తెలుసు. ఆ వ్యాపారాలు బాగా లాభాలొచ్చి ఇప్పుడు పట్టణంలో పెద్ద ఇల్లు కూడా కట్టావంటగా అని అడిగాడు సీనయ్య. అప్పుడు గిరీశం చాలా గొప్పగా, అవునవును, ఈ విషయం నీ వరకు చేరిందా? నా వరకేంటి, నీ గురించి ఊళ్ళో అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఇట్టా ఊరి మీద ఉన్నపలంగా ప్రేమందుకు పుట్టుకొచ్చినట్టు. అది నేను పట్నం వెళ్ళి బాగా సంపాదించాను, నిజమే గాని నాకెప్పుడు ఊరి మీద, ఊరి ప్రజల మీదే ధ్యాసంతా ఉండేది. అందుకే
నేనొక్కనే గొప్పవాణ్ణి అవ్వాలా? ఈ ఊరి వాళ్ళు కూడా నాలాగే గొప్పవాళ్ళు అయితే బాగుంటుందిగా, అందుకే వచ్చాను అని చెప్పాడు గిరీశం. గిరీశం మాటలు సీనయ్యకి అర్థం కాలేదు. ఏంటి, నీలా గొప్ప వాళ్ళు అవ్వాలా అంటే ఏం చేయబోతున్నావు గిరీశం? కొద్దిగా అర్థమయ్యేలా చెప్పు. ఏమీ లేదు సీనయ్యా, నేను పట్నంలో చేసే వ్యాపారాల్లో మన ఊరి వాళ్ళతో కూడా పెట్టుబడి పెట్టించి వాళ్ళకి లాభాలు తెచ్చిపెడతాను. అవును సీనయ్యా, నీ మేకలు చాలా దిట్టంగా ఉన్నాయే. ఓ పని చేయరాదు, ఈ మేకలన్నింటిని అమ్మేసి నాకు డబ్బులు తెచ్చివు, నీకు 2 ఇంతల డబ్బు వచ్చేలా చేస్తాను అంటూ గిరీశం సీనయ్య మేకలను చూస్తూ చెప్పాడు. అప్పుడు సీనయ్య, గిరీశం, నాకే డబ్బు వద్దు, నాకు నా మేకలు చాలు. వాటితోటే నా జీవితం సాఫీగా నడుస్తా పోతుంది. వాటి నమ్మి ఆ డబ్బుల్ని ఎక్కడో పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని నాకు లేదు అని సీనయ్య తన మనసులోని మాటలు చెప్పాడు. అప్పుడు గిరీశం, సరే సీనయ్యా, నీ ఇష్టం, నేను చెప్పాను. ఏదో మనోడివి కదా, 4 రాళ్ళు సంపాదించి గొప్పగా బతుకుతావు అనుకున్నాను. నీకీ మేకలతోనే ఇక్కడే ఇట్టాగే ఉండిపోవాలనిపిస్తే నేనెందుకు అడ్డుపడతాను చెప్పు అంటూ గిరీశం సీనయ్యకు చెప్పి ఊరిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత గిరీశం ఆ ఊర్లో అందరికీ సీనయ్యకి చెప్పినట్టుగానే వారందరి డబ్బులు రెట్టింపు చేస్తానని చెప్పాడు. దాంతో అందరూ గిరీశం మాటలు నమ్మి అతనికి డబ్బులిచ్చారు. ఇలా ఉండగా సీనయ్య భార్య అయిన వేదవతి ఒకరోజు కూరగాయలు కొందామని కొట్టుకు వెళ్ళగా అక్కడ కూరగాయలమ్మే ఆవిడ, రా వేదవతి రా, ఇక ఈ ఒక్కరోజే నేను కూరగాయలు కొట్టు నడిపేది, నీకు కావలసిన కూరగాయలు తీసుకో, తక్కువ ధరకిస్తానులే అంటూ సీనయ్య భార్య అయిన వేదవతితో చెప్పగా ఆ మాటలకి వేదవతి ఆశ్చర్యపోయింది. అదేంటి సుశీల అలా అంటున్నావు? రేపటి నుంచి ఎందుకు కొట్టు పెట్టవు? ఇంతకీ ఏమైంది? పట్టణానికి ఏమైనా వెళ్తున్నావా ఏంటి అని సందేహంగా అడిగింది. అప్పుడు సుశీల, అలాంటిదేమీ లేదు వేదవతి, నీకు ఈ విషయం తెలీదా? ఏ విషయం సుశీల? అరే, నీకసలు బొత్తిగా ఊర్లో జరిగే విషయాలు తెలిసినట్టుగా లేదు. మన ఊరి గిరీశం ఉన్నాడు కదా. అవును, గిరీశం పట్నం వెళ్ళి బాగా సంపాదించాడు కదా, అతని గురించేనా చెప్పేది? అతనే వేదవతి. అతను మన ఊరికొచ్చి అతను చేసే వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తానని చెప్పాడు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరము అతనికి డబ్బులు ఇస్తున్నాం. నేను కూడా ఈ కూరగాయల బండి అమ్మేసి ఈ డబ్బులన్నీ అతనికి ఇచ్చేస్తున్నా. ఇక నేను ఎంచక్క కాలు మీద కాలు వేసుకొని ఆ వచ్చే డబ్బులతో బ్రతకొచ్చు అంటూ చాలా సంతోషంగా చెబుతుంది సుశీల. ఆ మాటలు విన్న వేదవతి, అవునా, ఊర్లో ఇంత జరుగుతూ ఉంటే మరి మావోడేంటి కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పనే లేదు, ఇంతకీ ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసో లేదో అంటూ మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ అక్కడే ఉండి వింటున్న గిరీశం వారి వద్దకొచ్చి, మీ ఆయనకి అన్నీ తెలుసు, అసలు అందరికంటే ముందు నేను మీ ఆయనకే చెప్పాను అంటూ గిరీశం సీనయ్యతో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అప్పుడు సీనయ్య భార్య వేదవతి, ఏంటి మా ఆయనకి ఇంత మంచి అవకాశం ఇస్తే కాలు తన్నుకున్నాడా? ఆయన అసలు అన్ని పనులు ఇలాగే చేస్తాడు అంటూ కోపంగా తన భర్తని తిట్టుకుంటూ ఉంది. అప్పుడు గిరీశం, నువ్వేమీ దిగులు పడకు వేదవతి, నేను ఇంకా 2 రోజులు ఇదే ఊళ్ళో ఉంటాను. నువ్వు మీ ఆయన ఒప్పించి డబ్బులు తీసుకురా. ఆహా, మీరెంత మంచివాళ్ళండి. అయినా నాకు 2 రోజులు అవసరం లేదులేండి, ఒక్కరోజు చాలు మా ఆయన ఒప్పించడానికి అని చెప్పి వేదవతి వెంటనే సీనయ్య దగ్గరకు వెళ్ళింది. వేదవతి వచ్చిన పద్ధతిని చూసి సీనయ్య, ఏంటి వేదవతి, ఏమైంది? ఎందుకట్ట ఆయాసపడుతూ వస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంటి అని అడిగాడు. అప్పుడు వేదవతి, నన్ను ఎవరూ ఏమనలేదు కానీ నువ్వు అసలు చేసిన పని ఏమైనా బాగుందా అని అడగ్గా సీనయ్యకి ఏమీ అర్థం కాలేదు. నేనేం చేశాను వేదవతి? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? నాకు నిజంగా తెలియదు వేదవతి. ఆ గిరీశం మంచిగా వ్యాపారంలో డబ్బులు పెట్టమని అడిగితే నేను పెట్టను, నాకు నా మేకలే కావాలని అన్నావంట, నిజమేనా అంటూ గిరీశం చెప్పినవన్నీ పూసగుచ్చినట్టుగా అడిగింది వేదవతి. అప్పుడు సీనయ్య, అవును వేదవతి, అసలు ఎన్నేళ్లుగా మనం ఈ మేకల్ని నమ్ముకున్నాం. వనపలంగా వీటిని అమ్మేసి ఈ డబ్బులతో ఏరే వ్యాపారం చేద్దామని అంటే ఎట్టా కుదిరిద్ది చెప్పు? అమ్మో, ఈ మేకల మీద నువ్వు పెద్ద సంసారమే చేస్తున్నావు. ఈ మేకల కాపరిగా ఉంటూ పెద్ద బంగళానే కట్టావు కదా, ఈ ఊర్లో సగం భూములన్నీ నువ్వే కొంటివాయే అంటూ వేదవతి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంది. అప్పుడు సీనయ్య,
చూడు వేదవతి, మా తాతల కాలం నుంచి మాకు ఈ పని తప్ప ఇంకా వేరే పని ఏమీ తెలీదు. అయినా ఇప్పుడు ఇటు నమ్మేసి ఎవరికో డబ్బులన్నీ ఇస్తే రేపు మనం ఎట్టా బతికేది? అయినా కూడా ఈ మేకలు లేనిదే నాకు రోజు గడవదు. నేను ఇటునైతే అమ్మను అని తెగేసి చెప్పేశాడు సీనయ్య. వేదవతి ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా కూడా సీనయ్య ఆ మేకలను అమ్మటానికి అస్సలు ఇష్టపడలేదు. దాంతో వేదవతి చాలా కోపంగా, సరే మీ ఇష్టం, నేను ఇంత చెబుతున్నా కూడా మీరు నా మాటని అస్సలు వినట్లేదు కదా. మీకిప్పుడు తెలీదులే, ఈ ఊర్లో అందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసుకొని అందులో ఉన్నప్పుడు తెలుస్తుంది. అయ్యో, నేను కూడా అప్పుడు అందరిలా చేస్తే బావుండు అని. అబ్బా వేదవతి, మనం కష్టపడి పనిచేసి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుందాం గాని ఇట్ట ఎవరి కోసం మన మేకలు నమ్మి ఆ డబ్బులు ఇవ్వటం సరికాదు. అబ్బా, మీ దగ్గరున్నాయి మేకలు మాత్రమే, మీరొక మేకల వ్యాపారి మాత్రమే, అంతేగాని మీ దగ్గరున్నదేమీ బంగారం కాదు. సరే, నేను ఎంత చెప్తున్నా కూడా నా మాటని మీరు అస్సలు వినట్లేదు కదా. నా మాట నిలవని చోట నేను కూడా ఉండను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వేదవతి సీనయ్య ఎంత చెప్పినా వినకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి సీనయ్య తన మేకల్ని తీసుకుని ఆ అడవిలోని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. మేకలన్నీ ఆ కొండ మీద ఉన్న ఆకులను తింటూ ఉండేవి. అలా సాయంత్రం గడిచింది. మేకలన్నీ తిరిగి సీనయ్య దగ్గరకు వచ్చాయి. కాని ఆ మేకలలో ఒక చిన్న మేకపిల్ల మాత్రం కనిపించలేదు. అరే, ఈ చిన్న మేకపిల్ల ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి ఏ పులికి ఆహారంగా మారలేదుగా. అసలు అది చిన్న మేకపిల్ల అని అనుకుని సీనయ్య ఆ మేకలన్నిటినీ తన ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ ఆ చిన్న మేకపిల్ల కోసం ఆ కొండ ప్రాంతానికి వెళ్తాడు. అప్పటికే చీకటి పడిపోయింది. ఎక్కడి నుండి కూడా ఆ మేకపిల్ల శబ్దం రావటం లేదు. సీనయ్య అలా ఆ కొండ మీదకి వెళ్ళగా ఒక దగ్గర చిన్న బండరాయి మీద కాలు పెట్టడంతో సీనయ్య జారిపోయి ఒక లోయలో పడ్డాడు. అప్పుడు సీనయ్యకి ఆ లోయలో మేకపిల్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. మే మే ఆ అరుపులు విన్న సీనయ్య, అరే, ఈ అరుపులు నా మేకపిల్లలాగానే ఉన్నాయే, అంటే నా మేకపిల్ల ఈ లోయలో పడిపోయిందా అని అనుకుంటూ సీనయ్య ఆ అరుపులు వచ్చే దిక్కుగా వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర మూలన మేకపిల్ల కూర్చుని ఉంది. అది చూసి సీనయ్య, ఓసి నా మేకపిల్ల, ఎక్కడ దాక్కున్నావా? నీ వల్ల నేనే అంత భయపడిపోయానే అని అనుకుంటూ ఆ మేకపిల్లని చేతిలోకి తీసుకోగా అప్పుడు సీనయ్యకి ఆ మేకపిల్ల వెనకాలే పెద్ద బంగారు నాణేల నిధి కనిపించింది. అది చూసి సీనయ్య ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఎన్నాళ్ళుగా నేను తిరిగే ఈ కొండలో ఇంత నిధుందా అని అనుకున్నాడు. ఆ తరువాత సీనయ్య మెల్లిగా మేకపిల్లతో పాటుగా ఆ నిధిని కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆహా, ఈ నిధితో నేనసలు ఈ భూమి మీద ఉన్న అన్ని మేకల్ని కొనుక్కోవచ్చు. ఈ విషయం నా భార్యకి చెప్పి తనింటికొచ్చేలా చెయ్యాలి అని అనుకున్నాడు సీనయ్య. కాని అప్పుడే అతనికి ఊర్లో వారందరూ పెద్ద పెద్దగా ఏడవడం, పెద్ద పెద్దగా తిట్టడం వినిపిస్తూ ఉన్నాయి. అవి విని సీనయ్య వారి వద్దకు వెళ్లి అడుగుతాడు. సేనయ్య, మేమందరం ఆ గిరీశాన్ని నమ్ముకొని మోసపోయాం. ఆడు మా డబ్బులు తీసుకొని పారిపోయాడు. నువ్వొక్కడవే వాడి మాటల గారడిలో పడలేదు. మా జీవనాధారాలన్నీ అమ్మేసి వాడికి డబ్బులు ఇస్తే ఇట్టా చేశాడు. ఇక మాకు చావు ఒక్కటే గతి. అలా ఆ ఊర్లో అందరూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు సీనయ్య తనకి దొరికిన బంగారు నిధితో ఆ ఊరి వాళ్లకి మళ్లీ బ్రతుకు తెరువు చూపించాడు. అందరికీ మంచి మంచి ఇల్లులు కట్టిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసి సీనయ్య భార్య వేదవతి తిరిగి సీనయ్య దగ్గరకొచ్చింది. అలా సీనయ్య తన మేకపిల్ల ద్వారా ఒక పెద్ద నిధిని సాధించాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.